చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా మా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. నాది ఒక్కటే కోరిక సార్, నా వీడియో చూసిన తర్వాత ఆడియన్స్ మీద డిస్సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. వాడి మూతి మీద చిరునవ్వు ఉండాలి, వాడి చెయ్యి సబ్స్క్రైబ్ బటన్ మీద ఉండాలి సార్. సరే చెప్పు. ఏంటి అదే నువ్వే చెప్పరా. ఏంటి ఎప్పుడు అదే నుంచి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి చెప్పండి. చిన్నప్పటి నుంచే వాడు ఏదో చెప్పాలనుకున్నాడు. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచే చెప్పాలంటున్నా. చిన్నప్పటి నుంచి కాదు, మరీ ఓవర్ చేయరా. చిన్నప్పటి నుంచి కాదు, అదే స్కూల్ అప్పుడే చెప్పాలనుకున్నా. ఏంటది? అయితే కొన్ని రోజులు దాటిపోయాయి. రోజురా ఎట్లా? సారీ. ఎస్. మరి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు? బాగున్నాను. స్టడీ అయిపోయింది. మాస్క్ తీసేయకూడదు. మాస్క్ మా దగ్గర కరోనా లేవు. ఉన్నాయో పక్కన పెట్టేసి వచ్చా. వేసేసాడు, బాగా వేసేసాడు. మళ్ళీ తీసుకుంటాను. పెట్టేశారా? ఓకే ఓకే ఓకే. బాగున్నా. చెప్పండి. టెన్షన్ ఏముంది మా దగ్గర కూడా, నాకు ఉండాలి టెన్షన్. మాట్లాడచ్చు, ఏదో చెప్పాలనుకుంటా. ఆ అమ్మాయిని చూసి మాట్లాడు, నన్ను చూసి మాట్లాడితే నీకేం వస్తుంది? టెన్షన్ రా, టెన్షన్. చెప్పేరా. ఇప్పుడు దాకా అమ్మాయి లేదని ఒక బాధ, ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్పేటట్టుగా ఏమైంది నీకు? ఏదో చెప్పాలని ఫీల్ అవుతా ఉన్నాడు వాడు చాలా రోజులు తీసుకుని. మాట్లాడరా, టెన్షన్ బెటర్ కదా. మళ్ళీ వెళ్ళిపోద్ది అనుకో, అయిపోయి స్పాయిల్ అయిపోద్ది. సరే ఫస్ట్ ఏం చేస్తుంది అసలు? మ్యారేజ్ అయిందో లేదో అడుగు. అంటే ఏంటో పిలిచేది కదా కదా. ఏం పిలుస్తావు? ఎందుకు ఇలాంటి మనసులో పిలుస్తారు? 2 months మనసులో పిలుస్తుంది. మనసులో కాదు, 2 months. మళ్ళీ మనోడు తర్వాత మ్యారేజ్ అదే చేసుకుంటున్నావా? ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిందంటే చేసుకో. ఫైల్ అవుతుంది అంటే చేసేటప్పుడు కూడా చెప్పవా? చేసి ఎందుకు ఇంకా ఫిక్స్ అవ్వలేదు అయితే లేదు అనుకుంటున్నాను అయితే. దేనికి? అదే ఆలోచించండి దేనికో. చాలా డేస్ నుంచి చూడాలనుకుంటా ఉన్నాను. 2 months లో పెళ్లి చేసుకుంటావా? అవును, ఎంత స్టడీ అయిపోయింది. ఇంకా అయిపోతే ఏజ్ ఉండాలి కదా. ఇంకా ఏజ్ ఎందుకు లేదు, ఇప్పుడు చేస్తే ఇంకెప్పుడు చేసుకుంటాము. మరి మమ్మల్ని వదిలేసి చేసుకుంటావా? అంటే మిమ్మల్ని అంటే అంటే మేము కూడా చేసుకోవాలి కదా. మేము చేసుకున్నది అందరూ ఒకే ఇయర్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఒకే పందిరి మీద చేసుకున్నాం. అందరూ కలిసి చేసుకున్నాం. నాకు అంతా కలిసి చేసుకున్నాం. చెప్పరా? చెప్పాను, చెప్పు. ఏంటో చెప్పండి. చెప్పేరా రే, చెప్పేయి. అంత టెన్షన్ అనిపించాను. అలా వాడినే చూడు, నాతో మాట్లాడు. భయం వేస్తుంది నాకు. ఏదో స్కూల్లో ఉన్నప్పుడు అంత భయం లేదు, ఇప్పుడు టెన్షన్ వేస్తుంది. అంటే అమ్మ నాన్న దగ్గర కూడా అంత భయపడలేదు అనుకో. నా దగ్గర భయపడుతున్నా. టెన్షన్ వస్తుంది. ఏమంత టెన్షన్ ఇప్పుడు చెప్పాలనుకున్న విషయం అదే చెప్తున్నా. అదే నీకు క్లూ ఇచ్చేసి ఆల్రెడీ నీకు అర్థమైపోయి ఉండాలి. ఈ పాటికి నువ్వు అర్థమైందో లేదో, యాక్ట్ చేస్తున్నావు తెలియట్లేదు. అదే మ్యారేజ్ చేసుకోకంటున్నా. మ్యారేజ్ చేసుకోకు, చూసుకోకు అబ్బాయిని, చూడకు అంటున్నా. ఆల్రెడీ నేను చూసేసాను. ఎవరు చెప్తాం కదా, చూస్తున్నాం. నీకు ఇష్టం అంటే చెప్తాను. చూపిస్తే కదా, ఫేస్ చూపిస్తే కదా నచ్చిందో నచ్చదో చెప్తాము. అంటే మేము చూసాం కదా, నీకు మా ఫ్రెండ్ బాగుండాలి, వచ్చేవాడు కూడా బాగుండాలి. మమ్మల్ని చూపించద్దా? చెప్పేసి నువ్వు చెప్పేదాంట్లో ఏముందబ్బా, చెప్పేసి నన్ను చూపించు. ఏమి నాకేం తక్కువ చెప్పురా. అబ్బాయిని చూపిస్తానన్నా. 6 అడుగులు అందగాడు, వాడికంతా మంచిగా ఎవడ దొరకలేదు. చాలా డేస్ తిరిగాడు నీ కోసం. ఊరు వదిలి వెళ్ళిపోయారు, అప్పటి నుంచి బాధపడ్డాడు. తర్వాత సడన్ గా ఇక్కడ కలిసేసరికి వాడు అసలు ఆగల మనిషి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నీకు ఇష్టం ఉందా లేదు చెప్పు. నీకు ఇష్టం లేదు చెప్పు, మనసులో ఉండే చెప్పు. నీకు ఇష్టమా లేదు చెప్పు. నేనంటే ఇష్టమా లేదా? ఫోన్ చేసి కలుద్దాము రండి అని పిలిచావు, ఇక్కడికి వచ్చాక ఇదేంటి? అదే అందుకే పిలిచింది ఈ విషయం చెప్పడానికి. అవును, ఒక్కనే చెప్పలేక వాడిని కూడా తీసుకొచ్చి. ఏ సపోర్టా? ధైర్యం సరిపోవాలా?
కొత్త అమ్మాయి దగ్గర ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఏ చిన్నప్పటి నుంచి చదువు కొత్త అమ్మాయి అన్నప్పుడు అదే చెప్పేది టెన్షన్ అవుతుంది. నాకు టెన్షన్ వస్తుంది. చూడకు నాకేదో అయిపోతుంది చూస్తుంటే నిజంగా. చెప్పు. ఏం చెప్పాలి? తనంటే ఇష్టం అంటున్నాడు. సమాధానం ఏంటి ముందు చెప్పలేదని కోపమా లేకుంటే కనుక? కోపం అని కాదు, మామూలుగా చాలా రోజుల నుంచి మామూలుగా మాట్లాడుతున్నాం కదా. అది రండి నువ్వు మామూలుగా మాట్లాడుతున్నా, ఫీలింగ్ తో మాట్లాడుతున్నా. నా గురించి ఆలోచించి అర్థం చేసుకోవాలి ఫీలింగ్స్ కూడా. ఏం అర్థం చేసుకో, ఇంట్లో నాకు ఒక పక్క సంబంధాలు చూస్తున్నారు. అందుకే చూడొద్దని చెప్పు. నువ్వు చెప్తే అలా కుదురుతుంది, ఇంట్లో మా అమ్మలు ఒప్పుకోవాలి కదా. సరే నువ్వు చెప్పు. నేను చెప్పినా ఒప్పుకోరు వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? అంటే ఇప్పుడు నేనంటే ఇష్టం లేదంటున్నావు. ఇష్టం లేదని చెప్పట్లేదు కదా నేను. ఇష్టం లేదని చెప్పడం లేదు అంటే ఇష్టం ఉందని అర్థం. అంత ఫ్యామిలీ పరంగా చూడాలి, నీ పరంగానే కాదు కదా. ఇంట్లోకి వెళ్ళి మాట్లాడమంటావు, నువ్వు మాట్లాడతావా, లేచిపోతారా? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటి లేచిపోయేంత సీన్ లేదు. సరే తీసుకెళ్ళిపోతా. తీసుకెళ్ళినా వచ్చేదానికి నేను ఉండాలిగా. ఉన్నావు కదా ఇక్కడే. నువ్వు ఒప్పుకుంటే ఎక్కడ ఇటు నుంచి వెళ్ళిపోదాం. అంత లేదు, అమ్మ వాళ్ళకి ఇది చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైనా కావాలంటే నువ్వు వచ్చి ఒప్పుకుంటే ఒప్పుకో, నాకేం ప్రాబ్లం లేదు. చేసుకున్నట్టు ఇప్పుడు చేసుకుని నేను ఎందుకు నేను ఏంటి తర్వాత ఇంట్లో మా అమ్మలో ఒప్పించింది, మా నాన్న తర్వాత చేసుకున్నాను. సరే ఇప్పుడు రమ్మంటావా? ఇప్పుడు రమ్మంటా అంటే డైరెక్ట్గా నేను ఫ్రెండ్స్ని కలిసి వచ్చాను అని చెప్పేసి వచ్చా నేను. అంటే చెప్పు, ఫ్రెండ్ కాదు లవర్ అని చెప్పు. అమ్మా మాటలు నేర్చేసిందా దొరకట్లే ఎక్కడ? లేదు అసలు డీసెంట్ క్లాస్ స్కూల్లో ఉన్నప్పుడు డీసెంట్ గా ఉండేది. అది స్కూల్లో ఉన్నప్పుడు ఇంత డీసెంట్ గానే ఉన్నాను. ఇప్పుడు మాట్లాడుకున్నావు కదా. ఆల్రెడీ ఇంకా పొడి చేసుకున్నా, ఆల్రెడీ తక్కువ చేస్తున్నావు. ఇంకా అప్పుడెంత హైట్ ఉన్నాను నేను. నేనే పొట్టి కదా, ఇప్పుడు నేను హైట్. ఇప్పుడు హైట్ లేవు చెప్పుకోవచ్చు. మరి నాకు దారుణంగా ఉంటాయి. అయితే ఇష్టం ఉంది కదా? ఇష్టం ఉందని చెప్పట్లేదు కదా. ఇంట్లో ఇష్టము అని చెప్తే ఇంట్లో మా అమ్మ చూసిన సంబంధాన్ని నాకు నచ్చలేదని నేను చెప్పలేను కదా. ఇంట్లో ఒప్పుకోలేకపోతే ఎవరి దారి వాళ్ళు. ఫ్రెండ్స్ అంటే వాడు చిన్నప్పటి నుంచి ఉన్నాం కదా, అలాగే ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు ప్రపోజ్ చేసావా నాకు? అర్థం కాలేదా? లేదు, పెళ్లి చేసుకుంటాను అంటే ఐ లవ్ చెప్తేనే ప్రపోజ్ చేసినట్టా? ఏమో ఇప్పుడు అలాగే ఉంది కదా. సరే ఐ లవ్ యూ. చూడకు నన్ను, చూడకు. చూడొద్దే నన్ను చూడొద్దే, చురకత్తిలాగా నన్ను చూడొద్దే. అమ్మా బాబాయ్ చూడకే అంటున్నాడు. చూడు అసలు అలా చూస్తుంటే నేను ఇంటికి వచ్చి కూర్చుంటా. మీ ఇంటికి వచ్చి కూర్చుంటా. ఇప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్తా, ఇంటికి వచ్చి కూర్చునేది కాదు. వెళ్ళను. వాళ్ళు ఇంకొక వద్దని చెప్పినా, నో అని చెప్పినా, ఎస్ అని చెప్పినా నేను వెళ్ళను. అదేంటది? అంతే, ఇంకా నేను వదిలే ఉండే ఒక క్షణం కూడా ఉండలేదు. అమ్మో, ఎవరి మీద వాడు మనసు పడలా, నీ మీద పడ్డాడు చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి. అవును, కళ్ళలో కూడా వాడు నిన్నే కలవరుస్తా ఉన్నాడు చాలా రోజుల నుంచి. ఏమని? శిరీష అని కలవరుస్తానే. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. నన్ను మామూలు శిరీష అని కాదు కదా పిలిచేది మీరు. మనసులో వారికి కదా చెప్పు. అవును, ఏంటి? ఐ లవ్ యూ. నేను చెప్పలేను కదా, నువ్వు చెప్తున్నా. నేను నిన్ను విడిచి ఉండలేను. ఇంకా తనంటే ఇష్టం ఉందా లేదా చెప్పి. నేను ఉందని చెప్పను, లేదని చెప్పను. ఇంట్లో మ్యారేజ్ చూస్తున్నారు ఒక పక్క. తను ఒప్పించి చేసుకున్నప్పుడు చేసుకుంటా, లేకపోతే లేదు. ఈ సైడ్ కూడా సపోర్ట్ ఉంటే బాగుంటది కదా అని వాడు. ఇప్పుడు అమ్మోళ్ళకి కాదని చెప్పి తినకి సపోర్ట్ నేను ఉండలేను, తిన్న కాదని చెప్పి అమ్మోళ్ళకి సపోర్ట్ నేను ఉండలేను కదా. ఇష్టం అయితే ఉంది మొత్తానికి. చెప్పలేదు నేను. మళ్ళీ అది వద్దు, అబ్బా వద్దు, మళ్ళీ అది ఏదో చెప్పే ఇంట్లో అమ్మలు ఒక్కొక్కటి జస్ట్ నువ్వు మాట్లాడాలి కదా. నేను మాట్లాడలేదు, నువ్వే చెప్పా కదా. కాదు, నేను ఇంటికి వచ్చి మాట్లాడితే నువ్వు కూడా సపోర్ట్ చేసి మాట్లాడాలి కదా ఇంట్లో. అప్పుడు చూద్దాంలే, ఏముంది మరి.
నేను క్లారిటీ చేసుకోవాలి కదా. నేను వచ్చిన తర్వాత తను కూడా ఇష్టం అని ఇంట్లో చెప్పిన తర్వాత నువ్వు అని చెప్తే ఇంకా వాళ్ళు ఇంకా నేను నన్ను నో అని ఎందుకు అడుగుతారు? వాళ్ళకి ఇష్టమైతే నాకు ఇష్టమే. నిజం చెప్పు, వాడికంటే నీకు మంచిది దొరుకుతాడా? ఒకసారి ఆలోచించు. ఒకసారి ఆలోచించు అని అంటే నేనేం చేయను. సార్ రెండోసారి కూడా రెండోసారి మూడోసారి వద్దా? ఆలోచించు. మూడోసారి కూడా చెప్పు మరి, ఆలోచిస్తా. నేనైతే నీ గురించి క్షణం ఆలోచిస్తూనే ఉంటా. నువ్వు ఒకసారి 2 సార్లు అంటున్నావు. నరాలు నీ పేరే ఉంటాయి. ఎక్కడా చూపి లోపల ఉంది. అవును అవును, బ్లడ్ లో కూడా శిరీష అని పోతున్నా. నిజం. మొన్న ఒకసారి దోమ కుట్టిన తర్వాత సి అని పడింది. నిజం, బ్లడ్ వచ్చింది. ఇప్పుడు సిరికి సీరాదు సరేనా? వస్తుంది సీరాదు. తెలుగు చెప్పేది తెలుగులో కూడా తెలుగు మీడియం కదా, అందుకే తెలుగులో తెలుగు మీడియం కాదు కదా. ఫస్ట్ లో ఉన్నప్పుడు తెలుగు మీడియం, సెకండ్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ మారాడు. ఇప్పటికీ తెలుగు మీడియమే. ఇంగ్లీష్ మీడియం చేరే అంతే. చెప్పు, ఇంకేం చెప్పాలి? అదే చెప్తున్నా నేను. ఇంటికి వచ్చి మాట్లాడమని. సరే ఇప్పుడు వెళ్ళిపోదాం. నేను రాను. నేను ఎందుకు వస్తాను ఇంటికి? ఇంటికైతే నాతో వద్దు. నేను వెళ్తాను, తర్వాత మీరు రండి. అప్పుడు దాకా ఉండలేనంటున్నా. ఏంటికి? నేను ఇంటికి వెళ్ళి వచ్చే లోపల నువ్వు ఉండలేవా? కలిసి వెళ్దాము. అప్పుడు కదా నన్ను తన్నేది మా అమ్మ. దండలు మార్చుకుని ఒకేసారి వెళ్ళిపోయాను. సరే తాళి కట్టేస్తా. దండలే వద్దంటు తాళి దగ్గర దాచిపెట్టుకో. అబ్బా దాచిపెట్టుకో. అవునవును. అడిచేద్దామంట. ఇప్పుడు నువ్వు చెప్పలే. ఇంటికి వచ్చి మా పేరెంట్స్ వస్తున్నామంటే ఓకే, లేకపోతే జస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాం మా మామగానే. నేను ఉండగలుగుతా, తను ఉండలేడు. ఫ్రెండ్స్ ఏం ఇన్ని రోజులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఫ్రెండ్ లాగే పిలిచారు నన్ను. అతను పిలిచిన ఫ్రెండ్ లాగా లవర్ గానే ఊహించుకున్నాను. నువ్వు ఊహించుకుంటే అలాగే నాకు అనిపించాలి కదా. ఏమైపోతుంది? టైం అవుతుంది. నేను కూడా వెళ్ళాలి ఇంటికి. ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోదాం. ఫోన్ చేసి చెప్పేస్తాను. ఇలా ఏంటి అమ్మాయి తీసుకొచ్చేస్తున్నాను. అంత లేదు. ఏం కాదులే, నేను చెప్తాలే మీ అమ్మ నాన్నకి. నేను చెప్తాలే. ఇప్పుడు వెళ్ళి చెప్పెళ్ళరా. ఇప్పుడు చెప్పడం మీరు పెళ్ళి అయిన తర్వాత వెళ్ళి చెప్పండి. పెళ్ళైన తర్వాత వాళ్ళని కాదని దొరకు. నేను ఎక్కడ దొరకను. ఇప్పుడు పిలిస్తే రాలేదా? తర్వాత రావు. ఇంకా నీకు మనసులో మారిపోయి ఉంటుంది. అబ్బా మనసులో మారే అంత కాదులే గాని ప్లీజ్ మీ ఇష్టం అది. నేనైతే రాను ఇప్పుడు. ఇంట్లో చేసుకుంటున్నా నేను ఇప్పుడు వచ్చేస్తానని చెప్పలా. చెప్పేది అదే నేను. ఇంతేనా? ఫైనలా? ఫైనల్ అంతే. మాట్లాడుతుంటే బాగా నిజంగా మాట్లాడుతుంటే నన్నేం చేయమంటావు? దానికి ఇంట్లో కాదని చేసుకోమంటావు? చూడకపోతే కలద్దాలు పెట్టుకో. అబ్బా నువ్వు మరి వేసేసాడు, బాగా వేసేసాడు. మాట్లాడిన జోకులు వేస్తున్నా. నేను నా బాధను అర్థం చేసుకుంటా. నా బాధ కూడా అర్థం చేసుకో. నీ బాధ తర్వాత అర్థం చేసుకుంటా. పెళ్ళైన తర్వాత అర్థం చేసుకో. ముందు అర్థం చేసుకుని ఎవరినైనా చేసుకో. సరేనా? పేరెంట్స్ ఎవరినైనా చేసుకోవడం కాదు, నేను చేసుకోవాలి కదా. లేదులే, అది కుదరని పని. కానీ ఎందుకు అలా చెప్పొద్దు అందరా. ఇంకెలా చెప్పాలి? మామూలుగా ఉన్నదే కదా మాట్లాడుతున్నాను. లేదు కాదు కదా. నువ్వే మాట్లాడుతున్నావు, బట్ మనోడు బాధ అర్థం చేసుకుంటావు కదా. బాధపడితే ఎంత దేనికి? లేదు, నా మనసులో బాధ నీకు అర్థం అవుతుంది. లేదు హగ్గిచ్చే ఇంకా మనసులో బాధ అంటుంటే అమ్మో ఎందుకు? ప్లీజ్ లేదు, ఏమనుకో. నా మనసులో బాధ అర్థం చేసుకో. ఒకసారి చూడు, దాని గుండె చెప్పుడు చూడు. అర్థమైంది. బాధ అర్థమవుతుంది. అర్థమై నేనేం చేయలేను. నేను అర్థం చేసుకుని అయితే నేనేం మాట్లాడొద్దని చెప్పరా. అలా మాట్లాడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వదులుకో. నేను ఇంకా ప్లీజ్ అది కుదరదులే. కానీ ఇంక వేరే అమ్మాయిని చూసుకోవచ్చు. వేరే అమ్మాయిని చూసుకోండి. ఎలా చిన్నప్పటి నుంచి నువ్వు కాలు పట్టుకునేంత కాదు. చేతులు పట్టుకోవాలి, కాలు పట్టుకోవాలి. ప్లీజ్ లేదు, కుదరదు. ఇంట్లో వాళ్ళకి ఇది చేసి నేనైతే పెళ్లి చేసుకోలేను. వేరే అమ్మాయిని చూసుకో. జస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాం అంతవరకు. ఫ్రెండ్ గా వద్దు. లేదు ఫ్రెండ్స్. అబ్బా నేను ఓకే. తను లేదు, తను కూడా ఫ్రెండ్స్. ఫ్రెండ్ అంటే అర్థం చేసుకో. చిన్నప్పుడు బైక్ వస్తుంది. హ్యాపీగా ఉంది. పెళ్లికి పోయినా అర్థం చేసుకో. ఫ్రెండ్స్. ఓకే బాయ్. సిరి ప్లీజ్ శిరీష ప్లీజ్ ప్లీజ్. ఏంటి ఫీల్ అయ్యావా? అవరా మరి ఏంటి? ఎందుకు? జస్ట్ ఫ్రెండ్ అంతే. ఫన్నీ ప్రాంక్ చేసింది మొత్తం. అసలు కొంచెమైనా ఇది ఉందా మీకు? అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావా అని చెప్పాం. ఎలా ఫీల్ అయ్యేది ఏముంది? ఏమన్నా ఇదో అనిపిస్తుందా మీకు? ఏదంటే రెస్పాండ్ ఎలా వస్తుందని. జస్ట్ ఫ్రెండ్. రెస్పాండ్ ఎలా వస్తుందని చెప్పి చేస్తున్నారా? ఫ్రెండ్ కదా.
ఫస్ట్ టైం కలిసాం అందులో కొంచెం స్పెషల్గా ఉండాలి స్పెషల్ నువ్వు మరి అస్సలు బాబాయ్ పీక్స్ లో ఉంది. అంటే చెయ్యాలి కదా, ఏం చేయాలి కొంచెమైనా ఫస్ట్ అమ్మాయితో చేసి అంత మాత్రం ఉండాలి కదా, అందులో బెస్ట్ ఫ్రెండ్తో. బెస్ట్ ఫ్రెండ్ తో చేసి మరి నిజంగా జీవించేస్తారా? అంటే ప్రేక్షకులకి కనపడాలి కదా. హాయ్ చెప్పు, ఫస్ట్ హాయ్ చెప్పు. ఏం ప్రాబ్లం లేదు కదా? నాకేం ప్రాబ్లం లేదు. అది కూడా రికార్డులో ఉంది, రికార్డులో ఉండాలి. జస్ట్ ఫన్. ఓకే ఆ బెస్ట్ ఫ్రెండ్తో చేసాం ఫస్ట్ టైం. అలా వెళ్ళి అలా వచ్చాము. చిటిలో వెళ్ళి చిటిలో ఓకే.